శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ద్వారకా తిరుమల పూర్తి చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల ఆలయ మహిమలు, ద్వారకా మహర్షి తపస్సు, స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి విశేషాలు, 2 విగ్రహాల రహస్యం, ఆలయ ఉత్సవాలు మరియు భక్తుల విశ్వాసాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తర్వాత అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించే చిన్న తిరుపతి గురించి మీరు ఎప్పుడైనా పూర్తిగా విన్నారా? ఈరోజు మనం తెలుసుకోబోయేది ద్వారకా తిరుమల ఆలయ చరిత్ర, ద్వారకా మహర్షి తపస్సు, స్వయంభూ వెంకన్న మహిమ, 2 విగ్రహాల రహస్యం మరియు ఈ క్షేత్రంలోని అద్భుత విశేషాలు. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారకా తిరుమల అనే పవిత్ర క్షేత్రం ఏలూరు జిల్లాలో ఉంది. ఈ ఆలయానికి భక్తులు ప్రేమగా చిన్న తిరుపతి అని పిలుస్తారు. ఇది ఏలూరు నుండి సుమారు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ద్వారకా మహర్షి తపస్సు కథ. పురాణాల ప్రకారం ఒక మహర్షి పేరు ద్వారకుడు. ఆ మహర్షి మహావిష్ణువు దర్శనం కోసం తీవ్ర తపస్సు చేశాడు. అతని భక్తిని చూసి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామివారి విగ్రహం ఒక పెద్ద చీమల పుట్టలో స్వయంగా వెలిసిందని చెబుతారు. అందుకే ఆ ప్రాంతానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. స్వయంభూ వెంకన్న మహిమ. ఈ ఆలయంలో ఉన్న ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం పూర్తిగా కనిపించదు. కేవలం పైభాగం మాత్రమే దర్శనమిస్తుంది. కింది భాగం భూమిలోనే ఉందని విశ్వసిస్తారు. ఇది స్వయంభూ రూపంగా భావించబడుతుంది. భక్తులు ఈ దర్శనం ఎంతో పవిత్రమని నమ్ముతారు. 2 విగ్రహాల రహస్యం. ఈ ఆలయంలో మరో గొప్ప విశేషం ఉంది. ఒకే విమాన గోపురం కింద 2 వెంకన్న విగ్రహాలు ఉన్నాయి. మొదటి విగ్రహం స్వయంభూ రూపం, రెండవ విగ్రహం పూర్తి ఆకారంలో ఉన్న విగ్రహం. మహర్షులు భావించారు, స్వామివారి పాదాలను దర్శించకుండా పూజ పూర్తి కాదని. అందుకే స్వయంభూ విగ్రహం వెనుక పూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది భారతదేశంలో చాలా అరుదైన విశేషం. ఈ ఆలయంలో స్వామివారికి సాధారణంగా అభిషేకం చేయరు. దీనికి ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. స్వామివారి కింద భాగంలో చీమల పుట్టలో ఉందని నమ్మకం. నీరు పోస్తే అక్కడి నుండి ఎర్రచీమలు బయటకు వస్తాయని చెబుతారు. అందువల్ల ఆలయ అర్చకులు ప్రత్యేక పద్ధతిలో పూజలు నిర్వహిస్తారు. ఆలయ నిర్మాణం, శిల్పకళ. ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. 5 అంతస్తుల రాజగోపురం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పురాతన రాజులు, రాణులు ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించారు. ఆలయంలోని శిల్పాలు, మండపాలు, గోపురాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఉత్సవాలు మరియు సేవలు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ప్రధాన ఉత్సవాలు తిరుకల్యాణోత్సవం, రథోత్సవం,
తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశి, గిరి ప్రదక్షిణ. తిరుకళ్యాణోత్సవం సంవత్సరంలో 2 సార్లు జరగడం ప్రత్యేకత. అన్నదానం, భక్తుల సేవలు. ద్వారకా తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచిత అన్నదానం ప్రసాదం అందిస్తారు. ఇక్కడ వసతి గదులు, కేశఖందన ప్రసాదాలు వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆలయ విశేషాలు. స్వామివారు దక్షిణ దిశగా దర్శనమిస్తారు. ఇది అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి లడ్డూ ప్రసాదం ఎంతో ప్రసిద్ధి. కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ద్వారకా తిరుమల అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది భక్తి, విశ్వాసం, మహిమల సమ్మేళనం. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని జీవితంలో ఒకసారైనా దర్శించాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని దేవాలయ చరిత్రల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.